నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చిత్తూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యి చంద్రబాబు నాయుడు గారిపైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి వ్యవస్థలను మేనేజ్ చేయడం, అదేవిధంగా ఓట్లను తొలగించడం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. సో అప్రమత్తంగా ప్రతి వైసీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి అంటూ సజ్జల చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఓట్లను తొలగించడం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. సో ప్రతి వైసీపీ కార్యకర్త కూడా అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవెల్లో కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అంటూ సజ్జలు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంట? అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అంటే ఏంటి అంటే 14 ఏళ్లుగా బెయిల్ మీద ఉండటం, సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పెట్టినా కానీ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ తిరగటం, రాజకీయాలు చేసుకుంటూ పదవుల్లోకి వచ్చి మొత్తం ఏ వ్యవస్థ పని చేయకుండా చేసి కేవలం మన మాటే నెగ్గేలాగా చేసుకోవటం. ఈ పనులన్నీ ఎవరు చేశారు? అందులో ప్రధాన భాగస్వామి ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవస్థల మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు, ఈయన సకల శాఖ మంత్రి అనే పేరుని సంపాదించుకున్నాడు. ఎందుకు సంపాదించుకున్నాడో తెలుసా? ప్రధాన కారణం ఏంటి అంటే ఆనాటి హోంమంత్రులుగా డమ్మీల్ని పెట్టుకొని మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డే నడిపించేవాడు. అంటే ఆనాటి హోంమంత్రులు డమ్మీలు, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళని ఏమి చేయనిచ్చేవాడు కాదు. ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎక్కడైనా సరే ఏదైనా కేసు పెట్టాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి క్లియరెన్స్ ఉంటే తప్ప ఎఫ్ఐఆర్ పెట్టే పరిస్థితి ఉండేది కాదు. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎవరి మీద పెట్టాలి అనే ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే అట్లా పెట్టేవాళ్ళు. అవి కూడా సజ్జల ఇన్స్ట్రక్షన్. అంటే ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నారు అనుకో, సాధారణంగా గ్రామాల్లో పొలిటికల్గా అదే జరుగుతుంటుంది కదా, రెండు పార్టీల వాళ్ళు కొట్టుకున్నారు. జనరల్గా ఏం చేస్తారు అంటే ఒక దొమ్మి కేసు పెడతారు, ఆ పార్టీలో 10 మంది మీద, ఈ పార్టీలో ఒక 10 మంది మీద పోలీసులు కేసు పెడతారు. ఇది జనరల్ ప్రాక్టీస్. అట్లా పెడితే ఏమవుతుంది అంటే రెండు పార్టీల వాళ్ళకి భయం ఉంటుంది. మా మీద దొమ్మి కేసు పెట్టారు, ఆ పార్టీ వాళ్ళ మీద 10 మంది మీద పెట్టారు, మా పార్టీ వాళ్ళ మీద 10 మంది మీద పెట్టారు అంటే పోలీసులు ఎటువైపు లొంగకుండా నిష్పక్షంగా ఉన్నారు అనేది సొసైటీకి ఒక ఇండికేషన్. కానీ ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ ప్రకారం వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళని, పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసే టైంకి తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టించేవాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. అట్లెట్ట చేస్తారండి అనొచ్చు. మాచర్లలో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్తా. మాచర్లలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ని ధ్వంసం చేయటానికి, అంటే ఆ మీటింగ్ జరగకుండా చేయటానికి వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్నది మొత్తం అంతా కూడా అప్పుడు చూసాం కదా, తురక కిషోర్ లాంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళందరూ కూడా తెగబడి తెలుగుదేశం పార్టీ ర్యాలీ మీద దాడులు చేశారు, రాళ్ళు వేశారు. రాళ్ళు రువ్వినప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కొంతమంది పరిగెత్తుతారు, కొంతమంది మళ్ళీ రాళ్ళు వేస్తారు. ఇది అక్కడ ఆ రోజున మాచర్లలో జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ళు వేశారని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్రలు పెట్టి తమని కొట్టారు అని చెప్పి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద
అటాక్ చేసి ఇళ్లను తగలబెట్టేశారు, షాపుల్ని తగలబెట్టారు, తెలుగుదేశం వాళ్ళని కొట్టారు. ఇంత జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టారు. కొట్టింది ఎవరు? వైసీపీ వాళ్ళు. తర్వాత అంగళ్ళ కేసు విషయం అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటే, అంటే పొంగనూరు టౌన్లోకి వస్తాడేమో చంద్రబాబు నాయుడు, అటు నుంచి వెళ్తాడేమో అన్న ఉద్దేశంతో అంగళ్ళ దగ్గరే చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేశారు, రాళ్ళు వేశారు. పోలీసులు ఆ రాళ్ళు అందించారు వైసీపీ కార్యకర్తలకి. వైసీపీ కార్యకర్తలు రాళ్ళు వేశారు, రాళ్ల వర్షం కురిసింది. చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీ ప్రొటెక్టీ కాబట్టి వాళ్ళు ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్లు అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడిని కాపాడారు ఆ రోజున. లేకపోతే చాలా దారుణమైన అటాక్ అది. అది చూస్తుంటే, విజువల్స్ చూస్తుంటేనే భయం పుట్టేంత అటాక్ని చంద్రబాబు నాయుడు మీద చేస్తే కేసు ఎవరి మీద పెట్టారో తెలుసా? చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకొక 100 మంది మీద కేసులు పెట్టారు. రాళ్ళు వేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు. కేసులు పెట్టింది ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద, ఇంకొక 100 మంది మీద. ఆ రోజున ఎస్పీగా ఉన్న ఒక ప్రశాంత్ రెడ్డి అనుకుంటా, అతను వచ్చి తెలుగుదేశం వాళ్ళు చేసిన రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్కి కన్ను పోయింది, తెలుగుదేశం వాళ్ళ అంతు చూస్తా, నేను తెలుగుదేశం వాళ్ళని ఏరి ఎక్కడున్నా సరే ఎత్తుకొచ్చి కొడతానని చెప్పి డైరెక్ట్గా పబ్లిక్లో టీవీ ఛానల్స్లో చెప్పాడు. అదే అంటే అది డెమోక్రసీనా? అది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా? చాలా ఇటువంటివి చెప్పాలంటే కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కరెక్ట్గా నెల రోజులు కూడా కాదు, అంత ఇంకా తక్కువలోనే అతనికి బెయిల్ వచ్చేస్తే పోలీసులు స్వాగతం చెప్తారు దండలేసి. అది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, 2 కాదు, 1,00,000 సంఘటనలు చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సమయంలో ఆనాటి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన అట్లా కాదా, అందరూ నామినేషన్లు వేయటానికి వస్తున్నారు, వాళ్ళని నామినేషన్లు వేయనివ్వండి అన్నందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కులం పేరుతో పదవి నుంచి తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రక్రియ మొత్తాన్ని నిర్వహించిన వ్యక్తి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. అట్లా చేసిన తర్వాత రాష్ట్ర హైకోర్టు, అయ్యా అది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవి, నువ్వు తీసేయటానికి వీల్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెత్తిన అక్షింతలేస్తే ఎవరైతే తీర్పు ఇచ్చారో ఆ జడ్జీలకి వ్యతిరేకంగా, ఈ జడ్జీల అంటే ఇప్పుడు నేను చెప్పలేని భాషలో అంత దారుణమైన కామెంట్లు జడ్జీల మీద సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆ జడ్జీలందరూ చచ్చిపోవాలి, కరోనా సోకి చచ్చిపోవాలి అని చెప్పి పోస్టులు పెట్టించటం దేనికి చిహ్నం? ఆ తర్వాత మళ్ళీ రమేష్ కుమార్ని రీఇన్స్టేట్ చేసింది కోర్టు. ఈ లోపల చెన్నై నుంచి కనగరాజ్ అనే ఒక రిటైర్డ్ జస్టిస్ని తీసుకొచ్చి చట్ట విరుద్ధంగా ఆయన్ని తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్గా బలవంతంగా పెట్టారు. అది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అంటే. ఆ తర్వాత ఆ మాజీ రిటైర్డ్ జస్టిస్ కనగరాజుని తీసేసి మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రీఇన్స్టేట్ చేసింది కోర్టు. అంటే ఇటువంటివన్నీ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు, దొంగ ఓటర్లని చేర్పిస్తారు అని. ఫామ్ 6 ఫామ్ 7ని
దారుణంగా దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు నగరంలో ఒక బ్రాడీపేటలో ఒక వ్యక్తి కోటిరెడ్డి అని ఊరు పేరు లేని ఒక వ్యక్తి కింద సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా కోటిరెడ్డి అని సంతకం పెట్టి ఇస్తే ఒక బజార్లో మొత్తం ఓట్లన్నీ తీసేశారు. ఫామ్ 7 ఒక్కతనే ఇచ్చాడు. మొత్తం వాళ్ళందరూ వచ్చి వాళ్ళు తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయితే మా పేర్లు లేవు సార్ ఇందులో అని చెప్పి వాళ్ళు వచ్చి మేము బతికున్నాము అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటే, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీళ్ళు సాధించిన ఘన విజయం ఏంటో తెలుసా? కేంద్ర ఎన్నికల సంఘం ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చూసి ఫామ్ 6 ఫామ్ 7 యూసేజ్ ఎట్లా చేయాలి అని స్పెషల్గా డైరెక్షన్ ఇచ్చింది, గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఫామ్ 6 ఫామ్ 7 అంటే ఒకటి ఓట్లను చేర్పించేది, ఇంకోటి ఓట్లను తీసేసేది. ఈ రెండిటిని దుర్వినియోగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు సపరేట్గా గైడ్లైన్స్ తెప్పించుకున్న పెద్ద మనుషులు వీళ్ళు. అంటే ఓట్లు తీసేయటం, ఓట్లు చేర్పించటం విచ్చలవిడిగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అవన్నీ ప్రజలు మర్చిపోయి ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ కొత్త వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇవి ఎవడూ నమ్మటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.